ధారలు చిందిన మనం యేసుకు సమమెవరు? ప్రేమై తానై నిలచి ప్రేమోక్తులనే పలికి ప్రేమతో ప్రాణం పెట్టి ప్రేమతో ప్రాణం పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమామృత ధారలు చిందిన మనం యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవి ఇలలో తావేది, నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది. ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరు వాని చేరిన చెలికాడగురా, చేరిన చెలికాడగురా. సమయమిదే పరుగిడరా, ప్రేమామృత ధారలు చెందిన మనం యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా. పాప భారముతో రారా, పాదములపై బడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృత ధారలు చెందిన మనం యేసుకు సమమెవరు? ప్రియమైన దేవుని బిడ్డలకు శుభములను తెలియచేస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువపై పలికిన మొదటి మాట క్షమించుట. క్షమించుటలో దివ్యమైన రహస్యాలు దాగి ఉన్నాయి. క్షమించుట అనే గుణము మనము ఉంటే మన ఆత్మకు శాంతికి జీవితాన్ని మార్చేసే శక్తి క్షమాగుణములో ఉంది. క్షమించుట మనిషికి కష్టమే గాని దేవునికి ఇది సహజము. క్షమాగుణము మనల్ని మార్చే శక్తి ఆ క్షమాగుణముకు ఉన్నది. సిలువపై మొదటి మాట మన పాపములు క్షమగా మారిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. క్షమించుట వల్ల ఎన్నో ఆశీర్వాదములు ఉన్నవి, శారీరకముగా ఆధ్యాత్మికంగా కూడా. పాపములకు క్షమ. యేసు మన పాపములను క్షమించమని తండ్రిని ప్రార్థించాడు. దేవుని దయ కృప అందులో దాగి ఉన్నవి. శత్రువులను ప్రేమించే గుణము ఈ క్షమ గుణానికి ఉంటుంది. ఆత్మ స్వేచ్ఛ, మన మనస్సులో ఉన్న బాధలు పోయి విముక్తిని కలుగు చేసేదే క్షమాగుణము. భౌతికముగా శారీరకమైన ఆరోగ్యాన్ని ఈ ఫర్గివ్నెస్ వల్ల వచ్చే ఒత్తిడిని తొలగిస్తుంది. కుటుంబము స్నేహితులతో బంధము మెరుగుపరుస్తుంది క్షమాగుణము. మనలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఈ క్షమ కలుగు చేస్తుంది. ఉద్యోగము, వ్యాపార విజయాలలో
క్షమించటం వల్ల దేవుని కృప మనపై మెండుగా ఉంటుంది. సంఘ జీవితాన్ని బలోపేతం చేసి చర్చిలో, సంఘాలలో శాంతిని నెలకొల్పుతుంది ఈ క్షమాగుణము. శుభవార్తను ప్రకటించగల నైపుణ్యము, మన అనుభవము ఇతరులకు సాక్ష్యముగా మారుస్తుంది క్షమాగుణము. ధన సంపదలపై క్షేమాన్ని, పాపములకు క్షమ దీవెనను తెస్తుంది. దేవుని బిడ్డలారా, అంత క్షమాగుణాన్ని ప్రభువారు మనకు నేర్పించారు. ఆ ప్రభువారికి మనకు నేర్పిన ఈ క్షమాగుణాన్ని బట్టి ఆయనకి స్తోత్ర అర్పణలను చెల్లిద్దాం. ప్రభువా, నువ్వే క్షమించే దేవుడివని నేను నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీవు శత్రువులను కూడా క్షమించిన ప్రేమకు నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. నా కోసం నువ్వు క్షమ యాచించిన గొప్ప దయకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీ క్షమతో నా జీవితానికి శాంతిని ప్రసాదించినందుకు, నా జీవితానికి ప్రభువా గౌరవం ఇచ్చినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. క్షమించే హృదయాన్ని నాలో నువ్వు నెలకొల్పినందుకు నిన్ను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను ప్రభువా. దుర్మార్గులకు ప్రార్థించిన నీ దయను బట్టి నీకు స్తుతిస్తున్నానయ్యా. నీవు మోక్షానికి మార్గం చూపించినందుకు నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను ప్రభువా. సిలువుపై ఉన్న నీ ప్రేమలో మార్పు రాలేదని నీకే మహిమ, ఘనత, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు నన్ను విడిచిపెట్టకుండా నన్ను క్షమించావయ్యా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ ప్రేమను అనుభవించే నేను క్షమించడం నేర్చుకుంటున్నాను ప్రభువా. అందుకు నీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. నా పాపములకు నువ్వే క్షమావాక్యాన్ని పలికావయ్యా. నిన్నే స్తుతిస్తున్నాను ప్రభువా. నన్ను నిరాకరించిన వారిని క్షమించే బలము నువ్వు ఇచ్చావు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీ క్షమనిచ్చే నీ ప్రేమ నాకు దక్కినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. యేసయ్యా, నువ్వు శత్రువు కోసం ప్రార్థించిన నీ ప్రేమకు వందనములు తండ్రి. నీవు నీ శత్రువును శపించలేదు, ప్రేమించావు. నిన్ను నిత్యము స్తుతిస్తున్నానయ్యా. నీ క్షమ పిలుపుతో నా ఆత్మకు ఉజ్జీవం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. యేసు, నీ సిలువపై ఉన్నప్పటికీ ప్రేమను విడిచిపెట్టలేదు ప్రభువా. నీకే ఘనత చెల్లిస్తున్నాను. నీవు నా మార్గానికి క్షమా విధానాన్ని నేర్పించావయ్యా. నీకు స్తోత్రాలు. నువ్వు జ్ఞానానికి మించిన దయ చూపించినందుకు నీకు స్తుతిస్తున్నానయ్యా. నీ క్షమను పొందిన ప్రతిరోజు నాకు విజయం దినమే కదా ప్రభువా. అందును బట్టి నీకే ఘనత ప్రభువా. నేను చేసిన పాపములకు నువ్వు మార్పు చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ క్షమ పిలుపును నా జీవన దారినిగా మార్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. సిలువుపై నుండిన నీ వాక్యము నా హృదయాన్ని హత్తుకున్నందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను ప్రభువా. నీవు నన్ను శుద్ధి చేసి ప్రేమించావు. నీకే ఘనత ప్రభువా. నీ క్షమ నా జీవితాన్ని, గమ్యాన్ని ఇచ్చింది ప్రభువా. నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను తండ్రి. నీ ప్రేమ బలముతోనే నేను క్షమించబడటం నేర్చుకున్నాను ప్రభువా. స్తోత్ర. నాపై ఉన్న నీ క్షమ ఎప్పటికీ ఉండును ప్రభువా. స్తోత్రము. నీ వాక్యము నా హృదయంలో జీవిస్తుంది ప్రభువా. నిన్నే ప్రభువా ఘనపరుస్తున్నాను, గౌరవిస్తున్నాను, కొనియాడుతున్నానయ్యా. నీవు నన్ను శాశ్వతంగా విడవలేదు. నేను స్తుతిస్తున్నా. నన్ను విడిచిపెట్టిన వారికి క్షమించగలిగిన బలాన్నివ్వమని వేడుకుంటున్నానయ్యా. నీకే ఘనత ప్రభువా. నీ ప్రేమను పాటిస్తూ నడవటం నేర్పు ప్రభువా. నీకు వందనాలు. నీ క్షమాదయ నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు ప్రేమను చూపించావయ్యా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. నువ్వు చూపిన దయా కరుణకు నిత్యము స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నా హృదయము నువ్వు మార్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నన్ను కొత్త సృష్టిగా మార్చినందుకు ప్రభువా నీకు వందనాలయ్యా. నా శత్రువులను ప్రేమించమన్న నీ ఆజ్ఞకు ఘనత ప్రభువా. నీ ప్రేమకు సాటి ప్రేమ లేదు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ క్షమ ద్వారానే నేను దైవపుత్రుడి అయ్యాను ప్రభువా. నేను స్తుతిస్తున్నాను. క్షమ బోధించిన వాడువు నువ్వే. నీకే మహిమ తండ్రి. నువ్వు నన్ను విసిరివేయలేదని నిత్యము నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. నీ శాంతి నాలో ప్రవేశించగా నాకు ధైర్యం కలిగింది ప్రభువా. నీకు స్తుతులయ్యా. నువ్వు చెప్పిన మాట క్షమించుము నా హృదయాన్ని మార్చివేసింది ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ క్షమావాక్యము నా జీవితాన్ని, గమ్యాన్ని మార్చింది ప్రభువా. మహిమ నీకే తండ్రి. నువ్వు చూపిన దయ ఎప్పటికీ నన్ను నడిపిస్తుందని నమ్ముతున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. నా జీవితము నీ క్షమతోనే వెలిగిపోతుంది ప్రభువా.
నిన్ను నిత్యము ఘనపరుస్తున్నాను ప్రభువా. నీ ప్రేమ క్షమతో నన్ను ముద్దాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నా హృదయము నీ క్షమతో విశ్రాంతి పొందుతుంది ప్రభువా. అందును బట్టి మహిమ నీకే ప్రభువా. యేసయ్యా, నువ్వు నన్ను క్షమించిన ప్రేమే నా జీవన శ్వాస తండ్రి. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ గొప్ప క్షమా గుణము మా బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఈ క్షమలో దాగి ఉన్న ఆ గొప్ప శక్తిని ప్రభువా మా బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావములను మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మహిమగల నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సిలువపై యేసుక్రీస్తు పలికిన రెండవ మాట, సిలువ మీద ఉన్న దొంగకు యేసు ఇచ్చిన హామీ, నేడు పరదేశులో నువ్వు ఉంటావు అనే ఈ మాట భవిష్యత్తు జీవితము మీద ఎంతో భరోసానిచ్చింది. చివరి నిమిషంలో సత్యాన్ని అంగీకరిస్తే కూడా రక్షణను పొందవచ్చు. మన విశ్వాసానికి ప్రత్యక్షముగా ప్రత్యుత్తరము ఇచ్చే దేవుడు, తీవ్రమైన పరిస్థితుల్లో కూడా రక్షణ పొందే మార్గము, పరలోక దృష్టితో జీవించే జీవితము. ఎటువంటి దొంగకైన దైవ అనుగ్రహం సిద్ధమే. మన పనులకు నిత్యార్థము దొరుకుతున్న స్థలము, జీవితము చివరి వరకు అవకాశం ఉంటుందని తెలియచేసే పరిస్థితి ప్రతిదినము విలువైనదిగా మారుతుంది. సత్యము ఒప్పుకునే హృదయానికి దివ్య జ్యోతి, క్షమించే వారికి పరలోకపు హామీ, యేసు సహవాసము ఇహలోకములోనే కాదు పరలోకములో కూడా అని తెలియచేసే సందర్భము, ఆత్మవిశ్వాసానికి ప్రత్యక్ష ప్రతిఫలము, దైవ అనుగ్రహం శీఘ్రముగా ప్రతిస్పందన దొరికే స్థలము, సిలువ పరిశుద్ధ సమర్పణకు ప్రతిఫలమే పరదేశి, సమృద్ధిగా జీవించువానికి పరలోకపు దృష్టి. యేసుక్రీస్తు పలికిన రెండవ మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు. లూకాసు వార్త 23:43. ఇంత గొప్ప కృపను అనుగ్రహించిన దేవునికి స్తోత్రార్పణ చేద్దాము. ప్రైజ్ డిక్లరేషన్. యేసయ్యా, నువ్వే నన్ను పరలోక నివాసిగా చేశావు, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు చనిపోయే సమయాన్ని కూడా ప్రభువా మమ్మల్ని రక్షణ అనుగ్రహించావు, నీకు మహిమ. ప్రభువా, నీ దయ మా మీద చూపించిన నీ కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. పరలోకాన్ని మాటల్లో ఇచ్చిన నీ ప్రేమకు వందనాలు. నువ్వు చివరి క్షణములో పరలోకాన్ని అందించేవాడువయ్యా, నీకే ఘనత చెల్లిస్తున్నాను. నన్ను తక్కువగా చూడకుండా నీతో ఉండే స్థానాన్ని ఇచ్చినావు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను చేసిన పనుల కన్నా నీ దయనే నాకు ఆధారమైంది ప్రభువా, నీకే మహిమ. నీవు మాట ఇచ్చావు, నీ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చేవాడువయ్యా, నీకు స్తోత్రాలు. నువ్వు పశ్చాత్తాపాన్ని చూసి నన్ను ప్రభువా ఆదరించి, ప్రభువా నీ కృపను బట్టి నీ వందనాలు. నీతో ఉంటానన్న మాట నాకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని ఇచ్చింది ప్రభువా, నీకు స్తుతులు. నేను చేసిన తప్పుల కన్నా నీ క్షమ గొప్పది ప్రభువా, నిన్ను ఘనపరుస్తున్నాను. నీ పరిచర్యలో చివరి క్షణములోనూ ప్రేమ ఉందని నీకే ఘనత చెల్లిస్తున్నానయ్యా. పరలోకము నా గమ్యము అనే నమ్మకాన్ని నువ్వే నాలో నాటావు, నీకు స్తుతులు. నువ్వు నన్ను నీ రాజ్యంలోనికి ఆహ్వానించావు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు పాపికి సహాయం చేసిన నీ ప్రేమ నన్ను తిరిగి తీర్చింది ప్రభువా, నీకు స్తుతులయ్యా. నీ మాటలు నా ఆత్మకు ఆదరణ బలాన్ని ఇస్తున్నాయ్యా, నీకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాను. నువ్వు ఒక వాగ్దానాన్ని ఇచ్చేవాడు కాదయ్యా, నువ్వు నెరవేర్చే దేవుడివై ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ రాజ్యము గురించి విన్నప్పుడు నాకు ఆశ వచ్చింది ప్రభువా, స్తోత్రాలు. నీ చిత్తాన్ని అంగీకరించగానే నన్ను నీతో కలిపావు ప్రభువా, నీకు స్తుతులయ్యా.
నువ్వు నన్ను ఒంటరిగా వదలలేదు అని తెలిపావయ్యా, నీకు స్తుతులయ్యా. నువ్వున్న చోటనే నన్ను తీసుకెళ్తానని వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నేను ప్రభు పరలోక కోసము కాదు, నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నన్ను ఆకర్షిస్తున్నావయ్యా, నీకు వందనాలు. నీతో పరలోకంలో ఉండటం నా జీవితం ఆశయమైంది ప్రభు, నీకు స్తోత్రాలు. నేను నీతో ఒక్కరోజు ఉండబోతున్నాను అన్న నిజము నన్ను ఉల్లాసానికి ఆహ్లాదపరుస్తుంది ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు నన్ను నిరాకరించలేదు, అంగీకరించవు ప్రభు, నీకు స్తుతులు స్తోత్రాలు. నీ ప్రేమ అంతులేని ప్రేమ ప్రభువా, నన్ను స్వీకరించిన ప్రేమ ప్రభువా, నీకు స్తుతులయ్యా. నేను నీతో నిత్యం జీవించాలనే నీ ఆశయము నన్ను మంత్రముగ్ధులను చేసింది ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నీతో ఉండే జీవితము ఈ భూమిలోనే ప్రారంభమవుతున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీవు నన్ను శాశ్వత జీవితానికి పిలిచినందుకు నీకు ఘనత చెల్లిస్తున్నాను. నువ్విచ్చిన పరలోక నమ్మకమే నా బలమైన ఆశ్రయమైనందుకు నీకు వందనాలు. నీ వాగ్దానంలో క్షణము కూడా ఆలస్యం ఉండదని నేను స్తుతిస్తున్నానయ్యా. నువ్వు నన్ను నీతో విడిచిపెట్టేవాడువు కాదని నీకే మహిమ చెల్లిస్తున్నా. నీ రాజ్యంలో స్థానం ఇచ్చినందుకు నా ఆత్మ సంతోషిస్తుంది ప్రభువా, వందనాలయ్యా, వందనాలు ప్రభువా. నీతో కూడా సహవాసమే నా పరమ ఆశయం అయినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నా జీవితానికి పరలోక లక్ష్యము చూపిన దేవుడివై ఉన్నందుకు నీకు ఘనత చెల్లిస్తున్నాను. నీ స్నేహతత్వమే నాకు సమాధానము ప్రభువా, స్తోత్రము. నేను చేసిన పనులకు బదులుగా నువ్వు దయ చూపించి నన్ను గొప్ప స్థితిలోకి తీసుకెళ్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. పరలోకానికి నన్ను ఎంపిక చేసినందుకు నీకు వందనాలయ్యా. నేను నిన్ను చూసే పరలోకపు గుర్తుకి వస్తుంది ప్రభు, స్తుతిస్తున్నానయ్యా. నువ్వు నన్ను అంగీకరించావు, నా గుండె ఆనందముతో నిండిపోతుంది ప్రభువా, వందనాలు. నీ ప్రేమ పరిమితులు లేవు ప్రభువా, సిలువుపై కూడా ప్రవహిస్తుందయ్యా. నీకే మహిమ ఘనత తండ్రి. నీతో ఉండే ప్రతి క్షణము నా ఆత్మకు శాంతినిస్తుందయ్యా. స్తోత్రములు ప్రభువా. నీవు నన్ను లోకముతో పోల్చలేదు ప్రభువా, నన్ను నీతో సమానంగా చూసావు, నీకు వందనాలు. నువ్వు దయగల దేవుడువు, చివరి క్షణములో కూడా మార్పును అనుమతించేవయ్యా, నీకు స్తుతులయ్యా. నీకు విలువలేని వాడును ఎవరూ లేరు ప్రభువా, కానీ నీ ప్రేమ సమానమైనది ప్రభువా. నిన్ను గౌరవిస్తున్నాను, గణపరుస్తున్నానయ్యా. నువ్వు నా చెడు గతాన్ని దాటిపోయి నాకు స్వర్గాన్ని ఇచ్చేవు ప్రభువా, నీకు ఈ ఘనత. స్వర్గంలో ప్రభువా, పరలోకంలో స్థానం ఇచ్చినందుకు నీకు వందనాలు. నువ్వు పలికిన మాటలే నన్ను రక్షించాయి ప్రభువా, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నువ్వు నాతో ఉండే పరలోకము నాకు ఆనందము ప్రభువా. నీకు నిత్యమైన ఘనత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా అందరికీ కూడా ప్రభువా, నీతో పాటు ఉండే ఆ ధన్యతను ప్రభువా మాకును మా బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడుగు వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువపై ఉన్నప్పుడు ఆయన పలికిన మూడవ మాట, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. స్తోత్రార్పణ చేద్దాం. యేసయ్యా, నీ సిలువపై ఉన్నప్పటికీ తల్లిని మర్చిపోలేదు. నీ ప్రేమకు స్తోత్రములు. కుటుంబ బాధ్యతను చివరి వరకు నిర్వహించి నీ కర్తవ్య భావనకు ఘనత చెల్లిస్తున్నామయ్యా. నీ ప్రేమ ఎంతో లోతైనదో నీ మాటల ద్వారా తెలుస్తుంది ప్రభువా, నీకు స్తుతులు. నీ దృష్టిలో ప్రతి కుటుంబ బంధానికి విలువ ఉందని తెలియచేసినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రేమతో పరిపాలించే నీ స్వభావాన్ని నా హృదయాన్ని మార్చివేసింది ప్రభువా, స్తోత్రం. నీ శ్రద్ధ వల్ల కుటుంబానికి రక్షణ వచ్చింది. నీకు ఘనత ప్రభువా. నీ తల్లిని చూసిన ప్రేమ భావము నాకు ఆదర్శముగా ఉన్నది. నిన్నే స్తుతిస్తున్నాను. సిలువ బాధలోనూ ఇతరుల కొరకు ఆలోచించే నీ దయకు స్తోత్రములు ప్రభువా. నువ్వు ప్రేమించే వారిని వదిలేవాడువు కాదని
ప్రభువా, అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. తల్లిని కుమారుడికి అప్పగించిన నీ జాగ్రత్తకు ప్రభువా నీకు స్తుతులయ్యా, స్తోత్రాలు. కుటుంబాలకి నువ్వు చూపిన విలువకు వందనాలయ్యా. బాధలోనూ బాధ్యతను మర్చిపోని నీ సాహసానికి స్తుతిస్తున్నానయ్యా. నువ్వు చూపిన ఆరాధన కుటుంబాన్ని ఆశీర్వదించింది. నీకు ఘనత ప్రభువా. కుటుంబ బంధాలకు నువ్వు నూతన పరిమాణం ఇచ్చావు, నీకు స్తోత్రము. నీ ప్రేమలో శ్రమ కన్నా బాధ్యత గొప్పది. నేను స్తుతిస్తున్నానయ్యా. నువ్వు సంబంధాలను కలిపే దేవుడువు. కుటుంబాన్ని కాపాడే నీ దృష్టికి నేను మోకాళ్ళు వంచి ప్రభువా చేతులెత్తి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. సిలువపైనే ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఏర్పరిచావు, నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రేమ పునాది మీద కుటుంబాలు నిలుస్తున్నాయి ప్రభువా, మహిమ చెల్లిస్తున్నాను. నీ యొక్క తల్లిని పరిరక్షించే చర్యలు తీసుకున్నావయ్యా, నీకు ఘనత చెల్లిస్తున్నాను. నువ్వు ప్రేమ చూపి నా తల్లి, నువ్వు పట్టించుకున్న శిశువుడు, అందరూ నీ దయకు నిదర్శనం ప్రభువా, నీకు స్తుతులు. తల్లిని ఒంటరిగా వదలకుండా భద్రతనిచ్చావు, నీకు స్తుతులయ్యా. నా కుటుంబాన్ని కాపాడే దేవుడువు నువ్వే. నేను ఘనపరుస్తున్నాను ప్రభువా. నువ్వు చేసిన చిన్న చర్యలు పెద్ద ప్రేమను చూపిస్తున్నాయి ప్రభువా. మహిమ వందనాలు తండ్రి. నా బాధలలో కూడా ఇతరులను కాపాడే నీ సాహసానికి వందనాలయ్యా. నువ్వు చూపిన కుటుంబ బంధానికి కొత్త అర్థాన్ని ఇచ్చావు, స్తుతిస్తున్నాను. తల్లికి ఓ కొడుకుగా చివరి వరకు అండగా నిలిచావు, నీకు ఘనత. నీ ప్రేమ దయతో నిండి ఉన్నది, ప్రతి చర్యలో కనిపిస్తుంది ప్రభువా, నీకు వందనాలు. నీవు బాధించే శరీరంలోనూ బాధ్యత కలిగిన మనిషిని చూపించావు, నీకు స్తుతులయ్యా. నీ ప్రేమను నన్ను ప్రేమించటానికి మించినదిగా అనుభవిస్తున్నానయ్యా, వందనాలు. సంబంధాలను గౌరవించే నీ గుణం నాకు మార్గదర్శనముగా ఉంది ప్రభువా, వందనాలయ్యా. నీ మాటలు కుటుంబాలకు జీవం పోసే మాటలుగా మారాయి ప్రభువా, వందనాలు తండ్రి. శిశువుపైనే మనుషులకు కుటుంబమైన భద్రత ఇచ్చి మహానుభావుడు అయ్యా, నీకు స్తుతులు, స్తోత్రాలు. బాధ మధ్యలోనూ ప్రేమను విరబూసిన నీ హృదయానికి వందనాలు. నువ్వు చూపిన కుటుంబ ఆరాధన మా కుటుంబాలు నిలబెట్టుతుంది ప్రభు, నీకు స్తుతయ్యా. నీ ప్రేమ అన్ని సంబంధాలను పవిత్రం చేసిందయ్యా, నీకే ఘనత. నా జీవితంలో ప్రతి సంబంధం నీ ప్రేమను ప్రతిబింబించేలా చేయాలని కోరుకుంటున్నానయ్యా. నేను బాధలో ఉన్నప్పటికీ ప్రేమించేలాగా నేర్పించేవయ్యా, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా కుటుంబాన్ని సమర్పిస్తూ నీ కృపను పొందుతున్నానయ్యా, స్తుతులయ్యా. అన్యోన్య కుటుంబంగా దగ్గర చేసింది ప్రభు, నీ వందనాలు. తల్లి కుమారుని కలిపిన నీ గుణం ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందని నమ్ముతున్నామయ్యా, వందనాలు. నువ్వు ఇచ్చిన ఆత్మీయమైన బంధాలే ఈ లోకంలో శాంతి మార్గం ప్రభు, నీకు స్తుతులయ్యా. నా కుటుంబానికి సద్గుణాలను నేర్పిన నా శ్రేష్ఠుడు ప్రభు, నీకు స్తుతులయ్యా. నువ్వు నిలిపిన బంధం ఎప్పటికీ విడదీయలేనిది, అందును బట్టి నీకు ఘనత తండ్రి. యేసయ్యా, నువ్వు చూపిన శ్రద్ధ, ప్రేమ, బాధ్యత నాకు ఆదర్శము. నీకే నిత్యమైన మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. 4వ మాట, నా దేవా నా దేవా నువ్వు నన్నెందుకు విడిచితివి. మత్తయి సువార్త 27:46. అందును బట్టి దేవునికి స్తోత్రార్పణ, స్తుతులను చెల్లిద్దాం. యేసయ్యా, నువ్వు ఒంటరితనాన్ని అనుభవించావు. నేను ఏకాకిగా ఉండకూడదని నువ్వు చూపిన ప్రేమను బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. నువ్వు విడిపోయబడ్డావు. నేను దేవునితో ఏకత్వాన్ని పొందేనని నేను స్తుతిస్తున్నానయ్యా, నీకు స్తోత్రాలు. నీ త్యాగం వల్ల దేవుడు నాకు ఎప్పటికీ సమీపంగా ఉన్నాడయ్యా, నీకు ఘనత. నీవు బాధలో అరవడం ద్వారా నాకు బాధలకు ఊరటనిచ్చేయి ప్రభువా, నీకే స్తుతులయ్యా. నీ త్యాగం వల్ల నా పాపాలు క్షమించబడ్డాయి, అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నానయ్యా. నువ్వు నన్ను విడిచిపెట్టేవాడువు కాదని నీ కొత్త ఒడంబడిక ద్వారా నిరూపించావు, నీకు స్తుతులయ్యా. నన్ను ఆశీర్వదించావు, నీకు స్తోత్రాలు. నువ్వు శాపంగా మారి నన్ను ఆశీర్వదించావు, నీకు స్తోత్రాలు. నీవు నీతోనే వేరుపడే బాధను అనుభవించావు.
నేను దేవునితో ఏకత్వం పొందుతున్నాను తండ్రి, నీకు వందనాలు.